లోక్సభ ఎన్నికల్లో పొత్తుల కోసం కాంగ్రెస్ కమిటీ వేసింది. 5 సభ్యులతో నేషనల్ అలయన్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ఏఐసీసీ కమిటీ కన్వీనర్గా ముకుల్ వాస్నిక్ను నియమించింది. సభ్యులుగా అశోక్ గెహ్లట్, భూపేష్ బఘేల్, సల్మాన్ ఖుర్షీద్, మోహన్ ప్రకాష్ను నియమించింది ఏఐసీసీ. లోక్సభ ఎన్నికల్లో పొత్తుల కోసం కాంగ్రెస్ కమిటీ వేసింది. 5 సభ్యులతో నేషనల్ అలయన్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ఐసీసీ కమిటీ కన్వీనర్గా ముకుల్ వాస్నిక్ను నియమించింది. సభ్యులుగా అశోక్ గెహ్లట్, భూపేష్ బఘేల్, సల్మాన్ ఖుర్షీద్, మోహన్ ప్రకాష్ను నియమించింది ఏఐసీసీ. లోక్సభ ఎన్నికల్లో పొత్తుల కోసం కాంగ్రెస్ కమిటీ వేసింది. 5 సభ్యులతో నేషనల్ అలయన్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ఐసీసీ కమిటీ కన్వీనర్గా ముకుల్ వాస్నిక్ను నియమించింది. సభ్యులుగా అశోక్ గెహ్లట్, భూపేష్ బఘేల్, సల్మాన్ ఖుర్షీద్, మోహన్ ప్రకాష్ను నియమించింది ఐసీసీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సంతోష్, రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలను కాంగ్రెస్ సీరియస్గానే తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా కీలకం. ఇప్పటికే అంటే 2 టర్మ్లో అటు అధికారంలోకి రాకపోయింది కాంగ్రెస్. దాంతో ఈసారి ఎలాగైనా సరే కలిసి వచ్చేటటువంటి పార్టీలన్నింటినీ కలుపుకుపోవాలి. సో ఆ ప్రతిపాదన ద్వారా ఇప్పటికే ఇండియా కూటమి ఏ విధంగానైతే ఏర్పాటు చేశారు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య ఇప్పటికీ ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకంగా సీట్ల షేరింగ్తో పాటు ప్రచారాలు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ప్రధానంగా ఇక్కడ ఈరోజు చర్చ కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి ఒక ఏదైతే ఈ పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో ఒక కమిటీని కూడా వేశారు. దానికి మనం ఏదైతే దీనికి కన్వీనర్గా ముకుల్ వాస్నిక్ ఉన్నారు, మరోపక్క అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్ ఇందులో మెంబర్గా ఉన్నారు, సల్మాన్ ఖుర్షీద్, ఇంకోవైపు మోహన్ ప్రకాష్. సో వీళ్ళందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. మొత్తానికి ఈ కమిటీ ఏదైతే పొత్తులకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో చర్చలు జరిపి హైకమాండ్తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపే అవకాశం ఉంటుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.